హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి విత్ టిప్స్ తోటి కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ క్లాత్ అంతా ఓపెన్ చేసుకుని జస్ట్ ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోండి. మడతలు అవి ఏమీ లేకుండా క్లాత్ని నీట్గా సర్దుకున్న తర్వాత క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మీ వైపుకే ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇది డిజైన్ వచ్చినటువంటి క్లాత్ కాబట్టి డిజైన్ ఇలా పై వైపుకి ఉండేలాగా చూసుకోండి. అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం, అంటే ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, అది రివర్స్ అయితే బాగోదు కదా, డిజైన్ పై వైపు ఉండేలాగా చూసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే నో ప్రాబ్లం. బిగినర్స్ అయితే ఇలాంటి ప్రింటెడ్ క్లాత్స్ కన్నా కూడా ప్లెయిన్ బ్లౌజ్ పైన ట్రై చేయండి. క్లాత్కి చివరన అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. అంటే మీకు కుడి చేతి వైపున చివరన అనమాట, ఒక కార్నర్లో. ఓకే, క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఖచ్చితంగా మీ వైపుకే పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్కి ఇక్కడ ఈ చివరన ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా మనం, ఆ లైన్ దగ్గర 1.5 ఇంచులు, ఓన్లీ 1.5 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్కి మనము బ్యాక్ బెల్ట్ అనేది సపరేట్గా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి, ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి. ఒకవేళ మీకు క్లాత్ సరిపోదేమో అన్న డౌట్ వచ్చినప్పుడు మాత్రం ఈ బ్యాక్ బెల్ట్ అనేది అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో తీసుకున్నా సరిపోతుంది. బట్ మనకి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇలా ఇందులోనే తీసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు కుట్టడము అది స్టిచ్చింగ్ అనేది కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, 1.5 ఇంచులు వదిలేసుకోవాలి బ్యాక్ బెల్ట్ కోసం, అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనకి పొడవులోకి రాదు, బ్లౌజ్ పొడవులోకి దీనిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే కస్టమర్కి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి బ్లౌజ్ 40 సైజ్ అండి, 40 ఇంచుల బ్లౌజ్ ఇది. ఎగ్జాక్ట్ ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనము బ్యాక్ బెల్ట్ కోసము ఆల్రెడీ 1.5 ఇంచులు వదిలిపెట్టేసాం కాబట్టి ఒక 1/2 ఇంచు మాత్రమే యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుకి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అని అంటే షోల్డర్ జాయింట్కి కావాలి కదా, షోల్డర్ భుజం మీద కుట్టు వేసినప్పుడు దానికోసం అనమాట. క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మీ వైపుకే, 1కి 2 సార్లు చూసుకోండి, ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్ 14.5 ఇంచులకి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ కలిపి మొత్తం 15 ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకున్నాను. మనకి బ్లౌజ్ రెడీ అయ్యేసరికి 14.5 ఇంచుల రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది 40 ఇంచుల బ్లౌజ్ అని నేను చెప్పాను కదా, 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అని చెప్పాను. 40 ఇంచులలో 4వ భాగం, ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ అండి 40 ఇంచులు. ఈ టేప్ని 40 ఇంచుల దగ్గరికి ఒక ఫోల్డింగ్ ఇక్కడ నేను చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మీకు 4వ భాగం ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, 40 ఇంచులలో 4వ భాగం 10 ఇంచెస్ వస్తుంది. ఈ 10 ఇంచెస్ని ఫస్ట్ మీరు కింది వైపున ఇక్కడ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ లేదా 1.5 కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ పొడవు ఇక్కడ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున స్టిచ్చింగ్తో కలిపి 15 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదే 15 ఇంచులని ఈ చివరను కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇలా అంటే మీకు ఒక బ్లౌజ్ పొడవు అనేది ఒక బాక్స్ లాగా రావడం కోసం మాత్రమే ఇలా 2 వైపులా మార్క్ చేసుకోవాలని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్స్ రెండింటిని కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది మనకి బ్లౌజ్ యొక్క పొడవు మాత్రమే, పొడవు అనేది వచ్చేసింది, మనకి కావాల్సిన బ్యాక్ పార్ట్ పొడవు. ఇక మనం లూజ్ మార్క్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి చెప్పాను కదా, చెస్ట్ లూజ్లో 4వ భాగం కింది వైపున 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్ ఈ పై వైపున లైన్ పైన కూడా మార్క్ చేసుకోవాలి. అంటే క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం కింది వైపున 1.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఇంచులో పెట్టుకుని ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకుంటే ఒక బాక్స్ లాగా మనకి ఇక్కడ వస్తుంది. అంటే అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారనుకోండి, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చెక్ చేయండి. మీకు కావాల్సినటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఓకే, ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బాక్స్ వచ్చింది చూడండి. ఇందులో మనకి బ్యాక్ పార్ట్ అంతా వస్తుంది, అంటే నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్ ఇవన్నీ కూడా ఈ బాక్స్ లోపలే మనం డ్రా చేసుకుంటాం. ఈ సైడ్ ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయి, అంటే ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా, షేప్ బెల్ట్ని ఇక్కడ కట్ చేసుకోవచ్చు అన్నట్టు.
ఓకే, ఇప్పుడు మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవడం కోసము ఇక్కడ నేను ఈజీ టెక్నిక్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనము చెస్ట్లో 4వ భాగం 10 ఇంచులని మార్క్ చేసుకున్నాం కదా. ఈ 10 ఇంచులలో సగం అంటే మీరు ఎంతైతే లూజ్ పెట్టుంటారో చెస్ట్ లూజ్ దానిని బట్టి మీరు సగం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 10 ఇంచులలో సగం 5 ఇంచులు తీసుకున్నాను. ఈ 5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అంటే ఎందుకు, మామూలుగా మన ప్రీవియస్ వీడియోస్లో అయితే 5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ నేను 1/2 ఇంచే ఎందుకు యాడ్ చేస్తున్నాను అని అంటే ఈ నార్మల్ బ్లౌజెస్కి ఆటోమేటిక్గా మీకు సాగే గుణం ఉంటుందని చెప్పాను కదా. సాగడం వల్ల మీకు షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం అలా ఉంటుంది. కాబట్టి ప్లెయిన్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా కొంచెం నెక్ విడ్త్ అనేది తగ్గించుకుని పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చూడండి, క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు టేప్ని చూడండి, ఇప్పుడు నెక్ షోల్డర్ విడివిడిగా మనం మార్క్ చేసుకోవాలి కదా. దానికోసము ఈ 5.5 ఇంచులలో టేప్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేస్తున్నాను. అంటే సగమేమో నెక్ కోసం, సగమేమో షోల్డర్ కోసం, రెండు సమానంగానే మార్క్ చేశాను, ఎక్కువ తక్కువ లేకుండా. అంటే నెక్ పార్ట్కి వచ్చేసరికి 2.5 ఇంచులు, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచులు వస్తుందన్నమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అంటే నెక్ విడ్త్ మొత్తం మనకి షోల్డర్ విడ్త్ అంతా కూడా 5.5 పెట్టాం కదా. 5.5కి ఒక 1/2 ఇంచ్ కలిపి 6 ఇంచులు అనేది పెడుతున్నానండి. ఈ 6 ఇంచులు అనేది మ్యాక్సిమం ఎవరికన్నా సెట్ అవుతుంది. మరీ చిన్న సైజు సన్నగా ఉన్నటువంటి వాళ్ళకైతే 5.5 ఇంచులు పెట్టొచ్చు. మరీ పెద్ద బ్లౌజులు అంటే ఒక 42 లేదా 44, 46 ఇలాంటి సైజెస్ వాళ్ళకైతే 6.5 ఇంచుల వరకు ఆర్మ్ డౌన్ పెట్టొచ్చు. అలాగే ఒక 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి. అలాగే ఇప్పుడు చాలామంది బిగినర్స్ ఇక్కడ చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు, ఒకసారి గమనించండి. ఇక్కడ మనం నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ మొత్తం అంతా కూడా 5.5 పెట్టాం కదా. ఈ ఆర్మ్ డౌన్ ఈ 6 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వరకు ఎంత ఉందో చూసుకోండి. చూసారా, ఇక్కడ 5.5 ఇంచులు వచ్చింది. పైన మనం 5.5 ఇంచులే పెట్టాము. ఇక్కడ కూడా 5.5 ఉండాలి. ఎక్కువ ఉందనుకోండి మనకు తెలియకుండానే క్లాత్ ఎక్కువ వచ్చేసి ఏమంటారు సుంచుల లేదా లూజు ఉగ్గులుగా అలా వస్తుందన్నమాట. ఇది ఇక్కడ మీరు ప్రాబ్లం ఏమీ చెయ్యొద్దు. ఓకే, ఇప్పుడు నాకైతే ఇక్కడ 5.5 ఇంచులు వచ్చింది కదా. 5.5 దగ్గరికి మార్క్ చేసి ఇలా క్రాస్ అనేది లేకుండా స్ట్రైట్ చేశాను అంతే. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఇక్కడ 6 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఈ సైడ్ కూడా కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఎక్కడ కూడా మీరు పాయింట్ అనేది మిస్ అవ్వకూడదు అని నేను ఇక్కడ ప్రతిదీ కూడా మీకు మెజర్మెంట్ వైజ్ అని చూపిస్తున్నాను. ఈ మార్కింగ్ని ఇలా ఒక బాక్స్ లాగా కలపండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసము 1.5 ఇంచులు, ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ అండి, ఈ కార్నర్లో నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 పెట్టండి. ఇంకా పెద్ద సైజ్ అయినా కూడా మీకు 1.5 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ మార్పులు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం ఇందాక ఆర్మ్ డౌన్ మార్క్ చేసినప్పుడు 3 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఎగ్జాక్ట్ పాయింట్ తోటి ఎండ్ అవ్వాలి. ఖర్చు లైన్ దగ్గరికి ఆర్మ్ రౌండ్ షేప్ అనేది తీయొద్దు. ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడ నేను ఏదైతే చూపించానో ఈ మార్కింగ్ తోటి స్టాప్ అవ్వాలి ఆర్మ్ రౌండ్ ఎప్పుడు కూడా. ఓకే, ఇంతే, ఆర్మ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాక్ నెక్ డీప్. ఓకే, ఆర్మ్ రౌండ్ వచ్చింది, నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ అన్నీ మార్క్ చేసుకున్నాము. బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి చూడండి, పైన లైన్ దగ్గర నుంచి 9.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 9.5 ఇంచెస్ దగ్గరికి. ఓకే, 9.5 ఇంచులు. కొంచెం డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 10 ఇంచెస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పై వైపు ఈ నెక్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఈ డీప్ మార్కింగ్ వరకు ఇలా బాక్స్ లాగా డ్రా చేయండి. ఓకే, ఇంతే. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇంతేనండి. ప్లెయిన్ బ్లౌజెస్కి ఎక్కువ కూడా డీప్స్ కూడా పెట్టొద్దు. డీప్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా మనకి ఏంటంటే క్లాత్ పల్చగా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ అంటే పల్చగానే ఉంటుంది కాబట్టి క్లాత్ ఈజీగా తొందరగా సాగిపోతుంది. దానివల్ల మీకు షోల్డర్స్ జారడము లేదా లూజ్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింది వైపు మనం వీడియో స్టార్టింగ్లో ఒక క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నా కూడా అది కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే,
ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ బెల్ట్ కోసమో స్టార్టింగ్ 1.5 ఇంచులు వదులుకున్నామో ఈ మార్కింగ్ దగ్గరికి కట్ పెట్టుకోండి. అంటే మనము బ్యాక్ బెల్ట్ కుట్టేటప్పుడు ఇక్కడ వరకు మనం ఫోల్డ్ చేసి కుట్టాలి అని మనకి ఈజీగా గుర్తుండడం కోసం మాత్రం. ఓకే, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ పార్ట్ దగ్గర మనకి పీస్ అనేది వస్తుంది కదా, ఈ పీస్లోనే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వచ్చేస్తుందండి. నార్మల్ బ్లౌజ్కి ఏదైతే మనం నెక్ కట్ చేస్తామో నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టికి మీరు కట్ చేసిన బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది. పొడవులు అవి కొలవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ సైడ్లో మీకు వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను ఇక్కడ షేప్ బెల్ట్కి తీసుకోవచ్చని. ఈ క్లాత్ని కూడా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఈ క్లాత్ని మీరు షేప్ బెల్ట్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది తర్వాత చెప్తాను, చూడండి వీడియో మధ్యలో. అలాగే మీరు బిగినర్స్ కాబట్టి మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎక్కువగా ఉన్నటువంటి క్లాత్ తీసుకోండి. అంటే ఒక 1 మీటర్ క్లాత్, అలా ఓల్డ్ క్లాత్స్ అయినా సరే ఒక 1 మీటర్ ఉండేలాగా కట్ చేసుకుని దానిపైన మీరు ట్రై చేయండి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేను చెప్పింది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చిన్న చిన్న పీసెస్ తీసుకుని వాటిపైన ట్రై చేశారనుకోండి మీకు ఏమీ అర్థం అవ్వదు. ఎందుకంటే నేను మీకు కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు ట్రై చేసేటప్పుడు కూడా క్లాత్ ఎక్కువగా తీసుకుని ట్రై చేయాల్సి ఉంటుంది. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తక్కువ క్లాత్ అయినా అడ్జస్ట్ చేసుకుని కుట్టడము కట్ చేయడము అలవాటు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండవ చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికోసం క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మనం ఒక్క ఫోల్డింగ్ మీదే చేసాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇంకొక ఫోల్డింగ్ ఎక్స్ట్రాగా చేయాలన్నమాట. ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. అంటే మీ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది డిజైన్ వచ్చింది కదా, ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చింది. డిజైన్ మనకి ఇలా పై వైపుకి రావాలి కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్ పొడవు తీస్తున్నాను. మీకు క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా ఈజీగానే ఉంటుంది. ఓకే, హ్యాండ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ నాకు 8 ఇంచులు కావాలి. మనకి బ్లౌజ్ రెడీ అయ్యేసరికి 8 ఇంచుల హ్యాండ్ పొడవు రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు పై వైపున, హ్యాండ్కి పై వైపున మీరు బ్లౌజ్కి హ్యాండ్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 8.5 ఇంచుల దగ్గరికి మాత్రమే మార్క్ చేశాను. అలాగే పై వైపున కూడా ఒక మార్క్ చేశాను. ఈ మార్కింగ్ దగ్గర మీరు ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. క్రాస్ అది ఏమీ లేకుండా నీట్గా డ్రా చేసుకోండి. ఈ లైన్ పైన హ్యాండ్ చివర మార్కింగ్ చేస్తున్నాను అంతే. చూడండి ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్కి చివరన మనం ఫినిషింగ్ చేయాలంటే హెమ్మింగ్ చేస్తాం కదా, మడిచి కుడతాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోండి. చేతి పని చేసుకోవడం కోసం మాత్రము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఇంతకన్నా ఎక్కువ పెట్టొద్దు, ఓన్లీ 1 ఇంచ్. ఓకే, ఇది హ్యాండ్ చివరికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు నేను మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అన్నట్టు కట్ చేసేస్తున్నాను. డిజైన్ అది లేని ప్లెయిన్ క్లాత్ పైన ట్రై చేయండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, ముందే మీరు డిజైన్ క్లాత్లు వీటిపైన ట్రై చేశారనుకోండి కన్ఫ్యూజ్ అవ్వడం తప్పించి ఏముండదు. ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీయడం కోసం, అంటే రౌండ్ షేప్ తీయడం కోసం 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. అది చిన్న సైజు బ్లౌజ్లో అయితే ఒక 3 ఇంచులు అలా పెట్టండి. ఓకేనా. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఇంకా 3.5 ఇంచుల కన్నా డౌన్ అనేది తీయొద్దు. ఓకే, ఇంకా మీరు షార్ట్గా హ్యాండ్ పెడుతున్నారనుకోండి, ఒక 4 ఇంచెస్ హ్యాండ్ పొడవు అలా పెట్టినప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచులు తీస్తే సరిపోతుంది. ఓకేనా, మరి 3.5 ఇంచుల తీయకూడదు. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచులు, 5.5 ఇంచెస్, అంటే హ్యాండ్ చివరి మనకు వస్తుంది కదా అక్కడ లూజ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 5.5 ఇంచులకి మీరు ఇంకొక 1.5 ఇంచులు యాడ్ చేసుకుని ఈ హ్యాండ్ డౌన్ లైన్ పైన మార్క్ చేసుకోండి. 5.5 ఇంచులకు 1.5 కలిపితే మనకి 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. అంటే మీ హ్యాండ్ చివరి లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి 1.5 ఇంచులు కలుపుకోండి. ఎలాంటి సైజుకైనా కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది, కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోండి. కింది వైపుదేమో హ్యాండ్ చివరి లూజు, ఈ పై వైపు లైన్ ఏమో హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా సైడ్ 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ని కూడా ఇలా కలపండి. ఓకే, ఈ పై వైపున హ్యాండ్ పొడవు దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు హ్యాండ్ డౌన్ అనేది తీయాలి. అంటే హ్యాండ్ యొక్క రౌండ్ ఇలా కొంచెంగా డౌన్ చేస్తూ
ఈ హ్యాండ్ యొక్క ఈ చంక లూజ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ తోటి ఎండ్ అయిపోనివ్వండి. ఇంతే, సింపుల్గా హ్యాండ్ రౌండ్ అనేది వచ్చేసింది. ఈ హ్యాండ్ రౌండ్ని మీరు కట్ చేసే ముందు ఒకసారి ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. పైన షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ నుంచి టేప్ని ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ మొత్తం రౌండ్ అంతా కొలవండి. చూసారా, ఇక్కడ మనకి ఇది 10 ఇంచుల కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ కూడా ఇంతే ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి నేను హ్యాండ్ రౌండ్లో వదలాల్సిన పనేమీ లేదండి. ఇలా మొత్తం రౌండ్ అంతా చెక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి 10 ఇంచుల కన్నా కొంచెం తక్కువగా ఉంది, అంటే ఆర్మ్ రౌండ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మీకు ఆర్మ్ రౌండ్ 10 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాస్త ఎక్కువగా మార్క్ చేసుకుని ఇలా క్రాస్ తీస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ క్లాత్ లేదు, నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను కాబట్టి నాకు జాయింట్స్ పడలేదు, ఒకవేళ మీకు ఎక్కువ క్లాత్ తక్కువగా ఉన్నింది అనుకోండి, అప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పీస్లు అనేటివి జాయింట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టాల్సి ఉంటుంది. అందుకే మీకు ఈ కన్ఫ్యూజ్ అది లేకుండా ఉండడం కోసం బిగినర్స్ కాబట్టి వీలైనంత వరకు మీరు ఎక్కువ క్లాత్ తీసుకుని దానిపైన ట్రై చేయండి. దానిపైన ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా హ్యాండ్ కటింగ్ కూడా వచ్చింది కదా, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే హ్యాండ్కి వచ్చేసి ఒక వైపున మాత్రమే మనం లోత్ అనేది తీస్తాం. లోతు తీసింది కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కుడతాము. లోత్ ఎలా తీయాలి అనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకుని కట్ చేసుకున్నాం. కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రము ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి టర్న్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఓపెన్స్ అనేటివి మన వైపుకే ఉండాలి. ఓకే, ఇలా క్లాత్ని మన వైపుకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. దానికోసం ముందు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫస్ట్ ఇక్కడ మనం 1.5 ఇంచులు వదిలేసుకున్నాం కదా బ్యాక్ బెల్ట్ కోసము, ఇక్కడికి ఒక్క ఫోల్డింగ్ చేసేయండి. నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా 1.5 ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఇంతే, ఇంకేమీ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయండి అంతే. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి పొడవు అనేది వస్తుందన్నమాట. డబుల్ ఫోల్డింగ్ ఎందుకు చేయాలి అని అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మన కింది వైపు ఉన్న క్లాత్ పైన కొంచెం క్రాస్గా పెట్టండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గానే పెట్టండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను కాస్త క్రాస్ అనేది పెట్టాను ఇలా. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఇలా స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇదంతా కూడా సేమ్ ఉంటుందండి. ఇక్కడ ఇది బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ నెక్ పొడవు అనేది ఇలా పైకి పెంచండి, ఇలా పైకి. ఎందుకంటే బ్యాక్ నెక్ ఏమో కిందికి ఉంటుంది కదా, మనకి బ్యాక్ సైడ్ పెద్ద నెక్ ఉంటుంది, ఫ్రంట్కి వచ్చేసరికి చిన్న నెక్ ఉంటుంది కాబట్టి స్కేల్ తోటి ఇలా పై వరకు పొడిగించండి. ఓకే, ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ పెట్టుకున్నాం. ఈ 1.5 ఇంచ్ని ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా సైడ్ ఇలా మార్క్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఉంటుంది. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేయండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇక్కడ వస్తుందండి. చూడండి, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి మీరు కొలత బ్లౌజులు, బాడీ మెజర్మెంట్స్ ఇవన్నీ కన్ఫ్యూజ్ ఏమి లేకుండా ఈజీగా 6 ఇంచులు ఫ్రంట్ నెక్ పెట్టుకోండి. పెద్ద సైజు బ్లౌజు లేదా మాకు డీప్ ఫ్రంట్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు. మీడియంగా చాలు అనుకుంటే 6 ఇంచులు సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజులు అనుకోండి, దానికైతే ఒక 5.5 ఇంచులు అలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6 ఇంచులు పెట్టాను. ఇది 40 సైజు బ్లౌజ్ అన్నట్టు. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ లైన్కి ఇలా కలపండి. ఓకే, ఇందాక మనం స్కేల్తో పొడిగించిన లైన్కి కలిపేయండి. పై వైపు కూడా నేను లైన్ అనేది స్ట్రైట్ చేస్తున్నాను అంతే, మార్కింగ్ డార్క్గా కనిపించాలన్నట్టు. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత మీరు ఫ్రంట్ నెక్ డీప్ అనేది కొంచెం బ్రాడ్ చేయాల్సి ఉంటుంది. లైన్ కన్నా కాస్త బ్రాడ్గా, అంటే లైన్ దాటి
కొద్దిగా ఒక పావు ఇంచ్ కన్నా తక్కువగా ఇలా లైట్గా బ్రాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది మనకి నీట్గా యూ షేప్ వచ్చి ఫ్రంట్ నెక్ ఫ్రీగా ఉంటుంది. అంటే క్లోజ్గా వీ నెక్ లాగా రాకుండా కొంచెం రౌండ్ అనేది యూ నెక్ షేప్ అనేది వస్తుంది అనమాట. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే యూ నెక్ లాగా వస్తుంది. కొంచెం లోపలికి బ్రాడ్ అనేది తీయాలి, లేదంటే మీకు వీ నెక్ లాగా కొంచెం టైట్గా పట్టేసినట్లుగా నెక్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ లోతు. ఈ ఆమ్ రౌండ్ లోతు తీయడం కోసం పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గరికి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడ మనం 1.5 ఇంచుల పాయింట్కి కొంచెంగా లోతు తీస్తూ ఇక్కడతోటి ఆపేయాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ పాయింట్ తోటి ఆపేయాలి. ఖర్చులతో తీసుకున్న దాంతో మనకి పని లేదు. ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే చోట ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ రౌండ్ తిరిగే చోట లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే బ్యాక్ ఆమ్ రౌండ్ కంటే ఫ్రంట్ ఆమ్ రౌండ్ అనేది కాస్త లోపలికి డ్రా చేసుకోవాలి, అంతే ఇంతే. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, లోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లోతు తీసేటప్పుడు ఇలా రౌండ్గా తీసుకొచ్చి కిందకి తీయొద్దు. కిందకి తీసారనుకోండి, మీరు బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నది వస్తుంది లోతు ఎక్కువ కట్ అవ్వడం వల్ల. అలాగే పైకి తీసారనుకోండి, బ్యాక్ పార్ట్ కన్నా కూడా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తుంది అన్నట్టు. మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. ఓకే, పైకి తీయొద్దు, అలానే కిందకి తీయొద్దు. ఎగ్జాక్ట్ పాయింట్ తోటి స్టాప్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు సింపుల్గా ఎలా మార్క్ చేసుకోవాలి? సింపుల్గా అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ పొడవు 14.5 ఇంచులు పెట్టుకున్నాం. స్టిచ్చింగ్ కోసం పెట్టిన 1/2 ఇంచుతో మనకి పని లేదండి. ఎగ్జాక్ట్ లెంత్ 14.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఈ 14.5 ఇంచులలో 1.5 ఇంచులు తగ్గించేసి మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. అంటే మీ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే పెడతారో దానికి 1.5 ఇంచులు తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ 14.5 ఇంచులలో 1.5 ఇంచులు తగ్గించేసి 13 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు ఉండేలాగా పెడుతున్నాను అనమాట. ఒకవేళ హెవీ చెస్ట్ ఉండేవాళ్ళు అనుకోండి, బ్యాక్ పార్ట్ పొడవు నుంచి 1 ఇంచ్ మాత్రమే తగ్గించండి. మీడియంగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచులు తగ్గించవచ్చు. ఓకేనా, మరీ చిన్న సైజ్ బ్లౌజుల వాళ్ళకైతే ఒక 2 ఇంచుల వరకు కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తగ్గించవచ్చు. అంటే కొంచెం చెస్ట్ అది ఏమీ లేకుండా కొంచెం ఫ్లాట్గా ఉన్న వాళ్ళకి ఒక 2 ఇంచుల పొడవు కూడా తగ్గించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి బండ గుర్తుల్లాగా పెట్టుకోవాలి. ఓకేనా, మీకు ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు 14.5 ఇంచులు పెట్టాను, ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు పెట్టాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఈ చివరి నుంచి 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకే, మీకు హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెము మాకు పెద్దదైనా పర్వాలేదు అనుకుంటే 1.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే 2 ఇంచులు పెట్టానండి. అలాగే రెండో చివరిని వచ్చేసరికి ఒక 30 ఇంచుల వరకు పెట్టండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచే పెట్టండి. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇది ఒక్కొక్కసారి మనకి సాగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ 30 ఇంచ్ వరకు తీసేయండి. మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు టైట్గా పట్టుకుని లాగినా కూడా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వస్తుందండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకుండా కుట్టడానికి ట్రై చేయాలి. అలాగే కట్ చేసేటప్పుడు కూడా కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 డాట్స్ని కలుపుకుంటే కింది వైపులా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఇంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఓకే, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం. అలాగే నార్మల్ బ్లౌజెస్కి చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర లూజ్ వస్తుందండి, ఫిట్గా ఉండట్లేదు అలాని కొంతమంది కంప్లైంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు పైన నెక్ దగ్గర అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఈ ఓపెన్ దగ్గర పై వైపున లైట్గా క్రాస్ తీయండి. లైనింగ్ బ్లౌజెస్ అయితే మీకు అంతగా సాగవు కాబట్టి ఫిట్గానే ఉంటాయి. ఇలా నార్మల్ బ్లౌజెస్కి మాత్రం కొంచెం క్రాస్ తీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందండి. సాగిపోయినట్లుగా నెక్ లూజ్గా
అలా రాకుండా నీట్గా ఉంటుంది. షోల్డర్స్ కూడా జారవు ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల. ఓకే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. ఓకే, మీకు వీడియో స్టార్టింగ్లో బ్యాక్ పార్ట్కి పక్కన ఈ పీస్ కట్ చేశాను కదా నేను, అదండి ఇది. మీరు బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత అయినా ఈ పీస్ని కట్ చేసుకోవచ్చు, నేను ముందే కట్ చేశాను అంతే. ఓకే, ఈ పీస్ లూజ్ ఎంత తీసుకోవాలి, షేప్ బెల్ట్ లూజ్ అనే దానికోసము మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క లూజు ఎగ్జాక్ట్ ఎంత అయితే పెడతామో, ఇక్కడ 10 ఇంచులు పెట్టాను కదా నేను ఎగ్జాక్ట్ చెస్ట్ లూజు, ఆ 10 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మాత్రమే తీసుకోండి. మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ మీరు ఎంత అయితే బ్యాక్ పార్ట్కి మార్క్ చేస్తారో దానికి ఎగ్జాక్ట్ లూజ్ అనండి. ఖర్చులు మనం 1.5 పెట్టాం కదా అని షేప్ బెల్ట్కి 1.5 ఖర్చుల కోసం తీయకూడదు, జస్ట్ కొంచెం పెడితే సరిపోతుంది ఎక్స్ట్రాగా. అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ 3.5 లేదా 4 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మీరు పెట్టిన బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ లూజు ఎంతైతే పెడతారో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని లూజ్ పెట్టుకోండి. షేప్ బెల్ట్ యొక్క హైట్ 3.5 లేదా 4 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను 4 ఇంచుల మార్కింగ్ దగ్గరికి కట్ చేయట్లేదండి, ఎందుకంటే షేప్ బెల్ట్ ఎలాగో మనకి కొంచెం స్టిఫ్గా వేసుకుంటాం కదా, దానికోసం క్లాత్ని ఫోల్డ్ చేయొచ్చులే అన్నట్టు నేను క్లాత్ని వేస్ట్ చేయకుండా అలా ఉంచేసాను అంతే. అలాగే షేప్ బెల్ట్ రౌండ్ కటింగ్ వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ షేప్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నేను. ఓకేనా, మీకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు అన్నట్టు నేను మళ్ళీ ఇంకొక వైపును కూడా డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు ఇప్పుడే రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేశారనుకోండి, కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు అలా వస్తాయి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట అడ్జస్ట్ చేసుకుని కుట్టాలంటే. కాబట్టి షేప్ బెల్ట్ అంతా కుట్టుకుని రెడీ చేసిన తర్వాత రౌండ్ షేప్ తీసామనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. అలాగే చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది, ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంది కదా, షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా ఉంది కదా, ఇది సరిపోదు కదా అని ఇక్కడతోటే ఆగిపోతారు చాలామంది, ఈ కటింగ్ కరెక్ట్గా రాలేదేమో అని భయపడుతూ ఉంటారు. అలా భయపడొద్దండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కదా, డాట్ అంటే టక్స్ వేస్తాం, అంటే కప్ లాగా రావాలి అంటే ఇక్కడ మనం డాట్స్ కుట్టాలి కదా, ఆ డాట్ కుట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు లూజ్ అనేది తగ్గిపోతుంది. కప్పు పైకి రావాలి అంటే చూడండి, ఇప్పుడు మీకు సరిపోయింది కదా, ఇది ఒకటి గమనించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు అవి మీకు తెలియకుండానే మిస్టేక్ కూడా అని చెప్పలేము, ఇది ఒక చిన్న అపోహ అంతే. డాట్ కుట్టినప్పుడు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మిగిలిన క్లాత్లో మనం మెడపీసులు కట్ చేసుకోవాలండి. మెడపీసులు క్రాస్గా తీయాలి. క్రాస్ అంటే మీరు క్లాత్ని ఇలా లాగినప్పుడు సాగుతుంది కదా, సాగినట్లయితే మీకు అదే క్రాస్ అని మీకు గుర్తుంచుకోవాలి బిగినర్స్ అయితే. ఈ క్రాస్గా 1 ఇంచు ఉండేలాగా ఈ పీసెస్ని కట్ చేసుకోవాలండి. మెడ పీసులు అంటే మనం బ్లౌజ్ అంతగా కుట్టిన తర్వాత నెక్ ఫినిషింగ్ ఇస్తాం కదా, దానికోసం అన్నట్టు అనమాట. ఇలా మీరు క్రాస్గా ఒక 4-5 పీసులని కట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే ఒక 4 పీసెస్ కట్ చేశాను. ఒక్కొక్క పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేశాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి, హుక్స్ పట్టి కాజా పట్టి క్లాత్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మిగిలినటువంటి పీస్ పైన కట్ చేసుకుంటామని మీకు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఫస్ట్ హుక్స్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసి 2 లేదా 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కాజా పట్టి కోసం 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. హుక్స్ పట్టి క్లాత్ అనేది చిన్నదిగా ఉంటుందండి విడ్త్, కాజా పట్టి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా 2 పీసులని కట్ చేసుకున్నాం. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఓకే, బ్యాక్ పార్ట్, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్స్. షేప్ బెల్ట్ కోసం క్లాత్ అవసరమైనంత క్లాత్ కట్ చేసుకున్నాం అంతే అండి. షేప్ బెల్ట్ కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.